ఇదంతా కూడా ఫ్రెండ్స్ రెడ్ తోటకూర చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎర్ర తోటకూర అనమాట. చూడండి ఇదా ముద్ద. ఇది కొబ్బరి చెట్ట, అది మరి కొబ్బరిది కాదు కానీ పామాయిలు ఖర్జూరం మొక్క అని అట్టు ఇదా. ఇప్పుడు ఎర్ర తోటకూర అంటే ఇదా? అవును. పప్పులో వేసుకోవచ్చు, అన్న రెడ్ తోటకూర. అరే బాగున్నా సాగినట్టు కనపడుతున్నా. నాకు సాగినట్టు కనపడుతున్నావు. దానికేమైంది? తెలిసిందా? ఫ్రెండ్స్ ఇది రెడ్ తోటకూర అన్నమాట. ఇది ఏంటంటే కూర వంటలకు అని చెప్పేసి ఊరు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అది తీసుకొచ్చాం అనమాట. చూడండి ఎలా ఉందో. వీటిలో 2 రకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్ తోటకూర అన్నమాట. కట్టేస్తాం అన్నమాట కూర ఉండేటది, కర్రీ చేయటది. ఫ్రెండ్స్ ఇది రెడ్ కలర్గా ఉన్న తోటకూర అన్నమాట. కూర ఉండటానికి ఇది నీళ్ళలో నానబెట్టింది, నీళ్ళలో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కరాటాకి చూడండి. ఫ్రెండ్స్ ఇది తోటకూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ది. ఇది కడుగుదామని చెప్పేసి నీళ్ళలో వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ తోటకూర. ఇది చాలా మంచిదని అంటున్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బ్లడ్ పడుతుంది, హెల్త్ కూడా చాలా మంచిదని ఈ రెడ్ కలర్ది తోటకూర చెప్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది ఎర్ర తోటకూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ ఫుడ్ అంట అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా తాలింపు దినుసులు వేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది తాలింపు దినుసులు రెడీ అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆకులు కూడా, తోటకూర ఆకులు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఇది కర్రీ వండి ఫ్రెండ్స్. ఇది కర్రీ వండితే బీట్రూట్ టైప్లో ఉంటుందంట అంటున్నారు ఫ్రెండ్స్. అది ఇప్పుడు వండుతున్నాం కాబట్టి చూస్తా. అది కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. అదే ఘాటుకి ఇది అంతా కూడా బీట్రూట్ కలర్ వస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట మాకు తీసుకుంటే. ఇంట్లో ఒక చెంచా అదే ఒక స్పూనుడు పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి
అంతా కూడా కుక్ అవుతుంది అనమాట. తోటకూర కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది బీట్రూట్ కలర్ వస్తుంది అనమాట. కూడా వేస్తున్నాం అంటే ఊరి నుంచి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అమ్మమ్మ గారి ఇంటికి తీసుకొచ్చిన కాయలు ఉన్నాయి కదా, ఈ తోటకూర ఈ టమాటాలు అన్నీ అక్కడే కాబట్టి ఫ్రెండ్స్ నాటుకాయ అనమాట ఫ్రెండ్స్, ఇది టమాటా. సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్, చూడండి. కారం టమాటాలు కూడా మొత్తం 3 కాయలు వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ చూడండి ఎలా ఉందో, బీట్రూట్ కలర్లో తోటకూర కర్రీ. సాల్ట్ను టమాటా వేసాం కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కారం వేయాలన్నమాట. చూడండి, వెజిటేబుల్లో కూరగాయల్లో తక్కువగానే వేసుకుంటాం ఫ్రెండ్స్ కారం. కారం కూడా వేస్తాం కదా ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ అంటే ఏం పోయలేదు, టమాటాలును ఇది సాల్ట్ పసుపు మాత్రమే వేస్తాం, కరివేపాకు మాత్రమే వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో అది కుక్ అయ్యి దాని ఒక వాటర్ అదనమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఈ విధంగా కారం వేసిన తర్వాత కలుపుకోవాలి, కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అనమాట తోటకూర టమాటా కర్రీ. ఫ్రెండ్స్ కర్రీ మొత్తం అయిపోయింది, తోటకూర కర్రీ రెడ్ కలర్లో, రెడ్ తోటకూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది బీట్రూట్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది బీట్రూట్ కలర్లో వస్తుంది అనమాట. రెడ్ కలరు తోటకూర కర్రీ అన్నమాట. చూడండి, అమ్మ కలుపుతున్నారు. ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీను, ఇదేమో రైస్ అనమాట, కలిపిన రైస్ అనమాట.